నమస్కారం విజయపతిన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ప్రతి ఒక్కరూ అనే ఇండివిజువల్ లైఫ్కి అలవాటు పడిపోయి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఒక అమ్మమ్మో తాతయ్యో లేదా పేరెంటింగ్ గైడెన్స్ సరిగా లేకపోవటం వల్ల అనుకున్న విధంగా పిల్లలు లేరు. సో మళ్ళీ అగైన్ ప్రాబ్లం ఎవరి మీద చెప్తారంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే పేరెంట్స్ సరిగా పెంచక ఇలా జరిగిందని చెప్పేసి అంటుంటారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సో ఈవెన్ పేరెంట్స్ అయినా సరే ఒకవేళ మీ పిల్లలకు కొన్ని విషయాలు మీరు చెప్పలేకపోతే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఫస్ట్ మీరు చూసిన తర్వాత మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సెకండ్, ఒకవేళ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనంటే మీ టీచర్స్కి అంటే స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో మీ పిల్లలకి చదువు చెప్పేటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేసి స్కూల్లో ఇది ప్లే చేయమని చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే మేడం, టీనేజ్ పిల్లలు ఎప్పుడైతే 13th నుంచి 19th వరకు ఉండేటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళల్లో తెలియకుండానే అంటే ముఖ్యంగా ఆడపిల్లల గురించి నేను అడగదలుచుకుంది. ఏ విషయంలోనైనా సరే టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు దేనికైనా సరే వాళ్ళకి ఏదైనా ట్రిగర్ అయినా ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే వెంటనే అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండిపోతారు. తీరా నాశనం జరిగిన తర్వాత చేతులు కాకులు పట్టుకుంటూ ఉంటారు చూసారా, ఆ పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు ప్రతి ఆడపిల్ల తండ్రి తల్లి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఏ విషయాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ డిజైర్స్ చాలా బలంగా ఉంటాయి. ఈ టైంలో వాళ్ళు ఏదనుకున్నా సరే జరిగిపోవాలనేటువంటి మూడ్లో ఉంటారు. అక్కడ నుంచి ఇన్సానిటీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. సో అవి కంట్రోల్లో ఉండాలి అని అంటే, కోరికలు కంట్రోల్లో ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఎలా ఎడ్యుకేట్ చేయాలి? మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి. సో ఇక్కడ డిజైర్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ డిజైర్స్ అంటే ఫైనాన్షియల్గా అంటే లగ్జూరియస్గా ఉండాలి, లేదా అంటే ఫిజికల్ డిజైర్స్, మీరు అన్నిటి గురించి. సో ఫిజికల్ డిజైర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. అవునవును. ఓకే. సో జనరల్గా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక టీనేజ్ వచ్చాక హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మనం ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అమ్మాయి అని అడ్రస్ చేస్తూ చెప్తాను. సో ఇక్కడ ఆడపిల్లలు ఒక 11 years 13 years దాటుతూ ఉన్న కాడి నుంచే వాళ్ళల్లో అంటే ప్యూబర్టీ సిమ్టమ్స్ అన్నీ మొదలవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు హార్మోనల్ చేంజెస్ వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏంటి, మెచ్యూర్ అవ్వటం, మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండటం, పీరియడ్స్ రావటం, ఇవన్నిటి దగ్గర నుంచి మొదలవుతుంది. ఆడపిల్లకు మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు, స్టేజ్ మెచ్యూర్ అవుతారు కాబట్టి. ఈ టైంలో వాళ్ళకి రకరకాల అంటే ఫిజియోలాజికల్ చేంజెస్ అనేవి మొదలవుతూ ఉంటాయి, విచ్ ఇంపాక్ట్స్ సైకలాజికల్ చేంజెస్. అంటే వీటి ప్రభావం వల్ల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, అప్పటిదాకా ఒక అబ్బాయిని చూస్తే రాని ఫీలింగ్స్ ఒక 15-16 years అప్పుడు న్యాచురల్ ఫర్ ఎవ్రీ గర్ల్. అంటే ఏంటి, లవ్లు ఇలాంటి మొదలవటం, అలాంటి టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ మొదలవటం అనేది అతి సహజం. ఇవి జరగకపోతే అబ్నార్మల్ అనుకోవాలి, కానీ జరుగుతున్నప్పుడు అబ్నార్మల్ అనుకోవాల్సిన పని లేదు. వీటిల్ని ఒక అమ్మాయి షేర్ చేసుకోగలిగే ఒక ఇంట్లో అట్మాస్ఫియర్ తల్లిదండ్రులతో ఉందా లేదా, ఎస్పెషల్లీ తల్లితో ఆ ర్యాపో ఉందా లేదా అనేది పేరెంట్స్ చెక్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ర్యాపో ఉందా లేదా పక్కన పెడితే ఒక వయసు వచ్చిన అమ్మాయికి తల్లే కూర్చోబెట్టి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇప్పుడని ఈ ఏజ్లో అని కాదు, పాతకాలం అని కాదు, ఎప్పుడైనా సరే. ఇదివరకు తల్లులు కాకపోతే పోనీ అమ్మమ్మలో నాయనమ్మలో ఎవరో ఒకళ్ళు ఎడ్యుకేట్ చెయ్యాలి. సో ఇదివరకు స్కూల్స్లో కానీ లేకపోతే ఓపెన్గా సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే అంత అవేర్నెస్ కానీ ఇదివరకు లేదు. కాబట్టి అమ్మమ్మలో నాయనమ్మలో అమ్మలో చెప్పుకునేవారు పిల్లలకి ఇట్లా ఉంటుందని. ఎప్పుడు అట్లీస్ట్ పెళ్ళప్పుడు ఎట్లా దాంపత్య జీవితం ఎట్లా ఉంటుంది అనే దగ్గర వాళ్ళు చెప్పేవారు. ఈ లోపున అంత అంటే ఎక్కువ అబ్బాయిలతో ఇంటరాక్షన్ ఇదివరకు తక్కువ ఉండేది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మనకి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెరుగుతున్నారు, అన్నిట్లో సమానత్వం, కలిసి ఆడుకుంటున్నారు, కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అబ్బాయిలకి అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ ఉంటున్నారు, అమ్మాయిలకి అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటున్నప్పుడు ఆ బౌండరీస్ సెట్ చేసి ఎక్కడ వరకు ఆగాలి, ఏ ఫీలింగ్స్ దగ్గర రెస్ట్రిక్ట్ అవ్వాలి, బౌండరీస్ సెట్ చేసుకోగలుగుతున్నారా లేదా,
అట్రాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ అనేది పిల్లలకు అర్థమయ్యే ఫేజ్లో ఎలా ఉంటుంది అనేది తల్లి కూర్చోబెట్టి అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అట్లాగే అమ్మాయిలకి టీచర్స్ కూడా వీలైనంత, అంటే ఎక్కడొక దగ్గర సందర్భం వచ్చినప్పుడల్లా క్లాస్లో కూడా అమ్మాయిలకని ప్రత్యేకంగా అక్కర్లేదు, అమ్మాయిలకి అబ్బాయిలకి హార్మోనల్ చేంజెస్ ఏ విధంగా ఉంటాయి, ఫీలింగ్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, ఎట్లా వాటిని ఇది చేసుకోవాలి అనేది ఏదో ఒక టాపిక్ వచ్చినప్పుడు, ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ వస్తుంది సైన్స్ టీచర్కి, అవునా, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ టీనేజ్ పిల్లలకి బౌండరీస్ ఎట్లా సెట్ చేసుకోవాలి, అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా వాళ్ళ పరిధిలో పద్ధతిగా ఉండాలి, లిమిట్స్ ఎక్కడ క్రాస్ అవ్వకూడదు అనేది అవకాశం దొరికినప్పుడు టీచర్స్ కూడా టీనేజ్ కిడ్స్కి వీలైనంత మేరకు చెప్పగలిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అండి ఈ ప్రాసెస్లో మనం సోషల్ మీడియా అనే ఒక పదం ఎత్తకుండా అయితే మనకు వీడియో కంప్లీట్ అవ్వదు. ఇవాళ పిల్లల చేతుల్లో ఏ కంటెంట్ అయినా చూడగలిగిన ఒక వెసులుబాటు వచ్చేసింది. అలాంటప్పుడు టీచర్స్ ఎడ్యుకేట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చూడొచ్చు, ఎలాంటి కంటెంట్ చూడకూడదు, ఏ కంటెంట్ చూస్తే మనసు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి అనేది పేరెంట్స్ టీచర్స్ టీనేజ్ పిల్లలకి ఎస్పెషల్లీ దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇవాళ. సో ఇకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఒక రాంగ్ స్టెప్ వేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో అంటే ప్రేమ అనుకుంటారు, తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎక్కడన్నా ఆ ప్రేమ అనే భావనల్లోంచి బయటికి వెళ్ళి ఫిజికల్గా అట్రాక్ట్ అయిపోయి ఒక స్టెప్ ఎహెడ్ వెళ్లితే గనక ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, ప్లస్ ఇప్పుడు జరిగే ఈ ప్రాసెస్ ఫైనల్గా 25-30 ఏళ్ళకి చేసుకునే పెళ్ళికి సంబంధం ఉండదు. ఈ అట్రాక్షన్కి ఇన్ఫాచ్యుయేషన్కి, ఇప్పుడు చేసే తప్పులకి, తర్వాత జీవితంలో సెటిల్ అయ్యేటప్పుడు తీసుకునే నిర్ణయాలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ లోపున ఎడ్యుకేషన్ అనేది ఒకటి కంప్లీట్ చేయాల్సిన ఒక మెట్టు ఉంది అనేది కూడా పిల్లలకి తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అండి అదేదో పెద్ద భూతం లాగానో నువ్వు ఇది చేయకూడదు, చెయ్యాలి, చేయకూడదు అని చెప్పకూడదు. ఇది సహజం. ఒక వయసు వస్తూ ఎదుగుతున్న ఆడపిల్లలకి ఇలాంటి డిజైర్స్ కానీ క్యూరియాసిటీలు కానీ ఉండటం సహజం. వాటిల్ని ఎట్లా అధిగమించాలి, వాటిల్ని ఎలా తీసుకోవాలి అనేది విపులంగా చెప్పాలి కానీ భయపెట్టకూడదు. అంటే ఏంటి, నీకు ఇలాంటి ఆలోచనే రాకూడదు, అది వస్తే నువ్వు పద్ధతిగా లేనట్టు అనకూడదండి. ఆలోచనలు వస్తాయి, వాటిల్ని సక్రమమైన మార్గంలోకి ఎట్లా మళ్ళించుకోవాలి అనేది నేర్పగలగాలి. ప్లస్ ఆడపిల్లలే వచ్చి కొంతమందికి తల్లులకి షేర్ చేస్తే గనక నీకు ఇలాంటి, ఇప్పుడే చెప్పాను నేను, ఇట్లాంటి ఆలోచించకూడదు, ఇది పద్ధతి కాదు అని కట్ చేస్తే ఆడపిల్ల షేర్ చేయటం మానేస్తుంది. సో అందుకని ఏంటంటే ఒక అడుగు వాళ్ళ దారిలోకి వెళ్ళి 4 అడుగులు వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోగలగాలి. ఇది స్కిల్. ఎప్పుడూ కూడా జడ్జి చేయటం అనేది చేస్తే పిల్లలు నోరు విప్పరు మన దగ్గర అనేది తల్లిదండ్రులు బలంగా గుర్తుపెట్టుకోవాలండి. యు ఆర్ దేర్ ఓన్లీ టు లిజన్, నాట్ అడ్వైస్. ఇంకొకటి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు అమ్మ చెప్పేదానికంటే ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళకి ఇంపాక్ట్ బాగుంటుంది. టీచర్ చెప్తేనో ఇంకొకళ్ళు చెప్తేనో వాళ్ళు బాగుంటుంది. ఎందుకంటారా, అమ్మలు నాన్నలు జడ్జ్ చేసేస్తారు అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. పిల్లలకి సలహాలు ఇస్తారు, పూర్తిగా వినకముందేనే మన పిల్లలకు సలహాలు ఇవ్వటం మనకు తల్లిదండ్రులుగా మనకు అలవాటు. ఇదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను, ఈ చాప్టర్ అర్థం కాలేదు అనగానే ఏమంటారు, ఏముంది ఇంకోసారి చదువు, ఒకసారి అర్థం కాకపోతే 4 సార్లు చదివితే అదే వస్తుంది, ప్రాక్టీస్ చెయ్యి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, కాబట్టి ఇలా చెయ్యి, నీకు ఇంకా అర్థం కాకపోతే ట్యూషన్ పెడతాను, దాంట్లో రానిదే ఉంటుంది అని ఈజీగా కొట్టిపారేస్తే అక్కడ వాడికి లేకపోతే ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో, అసలు దాని మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో, రావట్లేదని ఎందుకు అనుకుంటున్నావు అంటే వాళ్ళే చెప్తారు. మరి ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నావు అంటే వాళ్ళే చెప్తారు. ఇక్కడ మనం ఏం చెప్పలేదు చూడండి, జస్ట్ క్వశ్చన్లు వేసామంతే.
అర్థమైందా? ఎప్పుడైతే పుంఖాలుగా సలహాలు, సూచనలు, అడ్వైజ్లు ఇచ్చామో వాళ్ళు చెప్పటం మానేస్తారు మనకి. ఈ కాలం పిల్లలు అడ్వైజులు, సలహాలు అక్కర్లా, ఒక్క సలహా ఇచ్చినా మానేస్తారు. అర్థమైందా? అందుకని ఏదన్నా చెప్పే ముందల అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో మన దగ్గరికి షేర్ చేయటానికి వచ్చారు, జస్ట్ లిజన్ అండి. సగం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వినటమే. యాక్టివ్ లిసనింగ్ అంటే వాళ్ళు చెప్పే దాని మీద దృష్టి ఉండాలి. ఇంకొకళ్ళు వింటారు, ఎలా అంటే అమ్మాయి చెప్తూ ఉంటుంది, చెప్పవే అని కూర వండటమో, ఫోన్ చూడటమో, ఫోన్ అందుకే నేను అన్నాను యాక్టివ్ లిసనింగ్ అంటే వాళ్ళు వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళు నేను చెప్పేది మా అమ్మ 100% వింటోంది అనేది ఉంటే అండి, వినటం స్టార్ట్ చేస్తే చాలండి, పిల్లలందరూ చాలా షేర్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఫీలింగ్స్ని వినేవాళ్ళు కరువైపోయారు. కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే మీ పిల్లలు ఏం చెప్పినా జడ్జి చేయకుండా, అంటే వాళ్ళని అటు ఇటు లాజిక్స్ ఇవన్నీ అనాలిసిస్లు చేయకుండా చెప్పేది వినండి. వాళ్ళ కోణంలో నుంచి విని వాళ్ళకే క్వశ్చన్ చేయండి. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. వాళ్ళు మనకంటే స్మార్ట్. అర్థమైందా? సో ఇవి చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళు చెప్పినప్పుడు వాటితో పాటు ఇలా కూడా చేస్తే బెటర్ ఏమో ఆలోచించు, నా పరిధిలో నాకైతే ఇది కూడా వర్కౌట్ అవుద్దేమో అనిపిస్తుంది, థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ మీరు ఆర్డర్ వేయట్లేదు. అర్థమైందా? ఆలోచించు, ఇది కూడా వర్కౌట్ అవ్వద్దేమో. ఇలా చెప్పగలిగితే పిల్లలు పరిగెత్తుకుంటా రోజు వస్తారు షేర్ చేయటానికి. సో ఒక అమ్మాయి వచ్చి ఇట్లా అనిపిస్తుంది అన్నప్పుడు, ఏదన్నా అన్నప్పుడు, ఇది సహజం తల్లి, ఇట్లా అనిపిస్తాయి, ఇంకా ఇలా కూడా అనిపిస్తాయి, ఇన్ఫ్యాక్ట్ నాకు టీనేజ్లో ఉన్నప్పుడు నాకు ఇలా అనిపించేది, సో ఇవన్నీ కామన్, ఇవి అనిపించినప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, దిస్ ఇస్ నాట్ ఎ రాంగ్ థింగ్, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని అర్థం చేపించినప్పుడు. ఏ ఫ్యాక్టర్స్ వల్ల అనిపిస్తాయి అనేది కూడా ఎలా ఎడ్యుకేట్ చేయాలండి? ఏ ఫ్యాక్టర్స్ వల్ల అంటే అండి, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయినాయి. సో బుక్ చదివితే ట్రిగర్ అవ్వచ్చు ఫీలింగ్స్ అనేది, ఒక మూవీ చూస్తున్నప్పుడు ట్రిగర్ అవ్వచ్చు, అలాగే ఇంట్లో పేరెంట్ రిలేషన్ చూసినప్పుడు రిలేషన్షిప్ ఎంత బాగుంటుందా లేకపోతే బాగోదా అనే దాన్ని బట్టి ట్రిగర్ అవ్వచ్చు. సో అందుకని చెప్పి ఏంటంటే కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంటి వాతావరణం, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, స్కూల్లో పియర్ గ్రూప్ ఎట్లా ఉన్నారు, అక్కడ ఈ లవ్ మాటలు ఇలాంటివి, వాళ్ళు నన్ను చూస్తున్నారు, వీళ్ళు నిన్ను చూస్తున్నారు, నువ్వంటే వాడికి ఇష్టం, నువ్వంటే ఈ అమ్మాయికి ఇష్టం, ఇవి కూడా నడుస్తూ ఉంటాయి. ఆబ్వియస్గా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఇవే మాటలు ఉంటాయి. ఏదో ఒక టైంలో 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఈ మాటలు ఏదో ఒక పీరియడ్లో ఏదో ఒక క్లాస్లో అమ్మాయిలు అబ్బాయిలు ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు వింటూ ఉంటారు. సో వింటున్నప్పుడు అది మరీ అంటే అలార్మింగ్గా అమ్మో లవ్వా పువ్వా అంత అలార్మింగ్ కాకుండా ఇది సహజం, కానీ నువ్వు అప్రమత్తంగా ఉండాలి అనేది మనం చెప్పగలగాలి. అంతే తప్పితే ఇది తప్పు, ఇది పద్ధతి కాదు, ఇట్లాంటి పదాలు వాడటం అయితే వాళ్ళు వచ్చి చెప్పరు మనకి. ఇది సహజం, బట్ నువ్వెలా ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నావు, ఇంకా నీకు లైఫ్ చాలా ఉంది కదా, ఇప్పుడు ఇది కరెక్ట్ ఏజ్ కాదు, కాబట్టి మనం ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నావు, ఎంజాయ్ చేయటం వేరు, డెసిషన్ తీసుకోవటం వేరు. సో ఇదంతా అమ్మాయికి ఈ ఫేజ్లో కామన్, నాకు అబ్నార్మల్గా ఏం జరగట్లేదు, అందరికీ జరిగేదే నాకు జరుగుతుంది అనే ఒక భరోసా కావాలి అమ్మాయికి. నేనేదో తప్పు చేసేస్తున్నాను ఈ ఫీలింగ్ రావటం వల్ల అనే ఫీలింగ్ ఆ అమ్మాయికి తేగకూడదు. మీరు అలా మాట్లాడుతుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఏంటంటే మా అమ్మమ్మ మా అక్క వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే గట్టిగా నవ్వినా లేదా గట్టిగా అరిచినా లేదా వీళ్ళ ఇష్టానికి ప్రవర్తించినా కూడా ఎక్కడికక్కడ కంట్రోల్లో పెట్టేసేవాళ్ళం. కారణం ఏంటి అని అంటే పెద్దయిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఇన్ జనరల్గా ఆడపిల్లలు పెరుగుతున్న ఇంట్లో ఎవరి కన్ను పడకుండా ఉండటానికి టీనేజ్లో ముఖ్యంగా ఇలాంటి ఏదైనా జరుగుతాయేమనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుగానే అది కంట్రోల్లో తీసుకురావడానికి అని చెప్పేసి, ఇప్పుడు ఒక మగాడు తప్పు చేయాలనంటే వాడే తప్పు చేసే అవకాశం ఉండొచ్చు. పలానా వాళ్ళు పలానా ఇంట్లో ఉన్నారు అనుకున్నప్పుడు
వాడికి ట్రిగర్స్ అయ్యే కూడా కొన్ని ఉంటాయి, దానివల్ల కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. అంటే ఇంకొకటికి ఆలోచన క్రియేట్ అవ్వకుండా ఇక్కడికిక్కడే కంట్రోల్ చేయటం అనమాట. అంటే ఇంట్లోనే అది అమ్మమ్మల రూపంలోనో, తాతయ్యల రూపంలోనో, లేదంటే పెదనాన్న రూపంలోనో, బాబాయ్ రూపంలోనో వీళ్ళకి ఎలా ప్రస్తుతానికి అంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి, లేదంటే పెళ్ళి అయ్యేంత వరకు ఇలా చూసుకుంటే మంచిది, ఒక గాజులా చూసుకుంటే మంచిది అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో ఆ విధంగా ఉండేది పెంపకం. బట్ అదే అంటే ఇంకొకటికి మన సైడ్ నుంచి అంటే మనం ఏ విధంగా ఉంటే బెటర్ గా ఉంటుంది అనేది వాడికి ఇంకొక ఆలోచన మన సైడ్ నుంచి పుట్టకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం ఎంత బాగున్నాం, మన బంగారం ఎంత బాగుంది అనేటువంటి ఆలోచన మనం క్రియేట్ చేయగలిగితే చాలు. అట్మాస్ఫియర్ లో పిల్లలు పెరిగితే చాలు అనేటువంటి విషయం ఉంది చూసారా. పైగా మీరు ఇందాక చెప్పారు ఇంకొక మాట, ఇవన్నీ సహజం అని చెప్తూనే దానికి కారణాలు చెప్తూనే ఇలా కూడా ఉండొచ్చు, ఇది ఇలానే ఉండాలి అనేటువంటి దానికి పెద్ద కారణాలు ఏం లేవు, కానీ సహజం బట్ ఇలా కూడా ఉండొచ్చు అనేటువంటిది కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పడం అనేది. ఏ తల్లైనా సరే కూతురికి చెప్పాల్సినటువంటి ప్రతి విషయం, అండ్ తండ్రి అయినా సరే వీడియో ఒకసారి చూపించి, లేదా టీచర్స్ అయినా తండ్రులు కూడా అబ్బాయిలతో మాట్లాడాలండి. హౌ టు అంటే వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మాస్టర్బేషన్ చేసుకునే ఏజ్ వచ్చేస్తుంది ఏంటి అనేది తండ్రి మాట్లాడగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. కొంతమంది తండ్రికి ఆ టైప్ ఆఫ్ మనస్తత్వం కానీ ఇవి లేకపోతే కనుక అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ దగ్గరకో, ఇప్పుడు జెంట్స్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, తీసుకెళ్ళి అంటే హార్మోనల్ చేంజెస్ వస్తున్నప్పుడు మైండ్ ఎట్లా థింక్ చేస్తుంది, ఎలాంటి ఆలోచనలు వస్తాయి, వాటిని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, అలాగే సోషల్ మీడియా ఎంతవరకు చూడాలి, సోషల్ మీడియా కంటెంట్ ఏం కంటెంట్ చూడాలి, ఎక్కడ లాక్ పెట్టాలి, ఎక్కడ చెక్ చేయాలి అనేది కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు పిల్లలు సోషల్ మీడియా మీద కూడా తల్లిదండ్రుల ఫోకస్ ఉండాలి. ఎస్పెషలీ ఇవాళ అది కూడా చెప్పాల్సి వస్తుంది. ఇవాళ డిస్ట్రాక్ట్ అవటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అరిచేతులోనే ప్రపంచం అంతా ఉంటుంది మొబైల్ రూపంలో. సో ఎంత మట్టుకని కాపలాగాస్తారండి. ప్లస్ మీరు పాతకాలం వెనకటికి వెళ్ళారు కాబట్టి చెప్తున్నా, వెనక అబ్బాయికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రూమ్స్ లేవు కదా, అవును, అందరూ ఒక దగ్గరే పడుకునేవారు, కల్మషం లేకుండా పడుకునేవారు. ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు ఏం చూస్తున్నారో, ఆ పెంపకంలో ఆ పద్ధతులు ఆ విధంగా కల్టివేట్ చేసాడు. అంటే కల్చర్ కనుసన్నల్లోనే ఉండేవి, అసలు ఎంత థింక్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అదే చెప్పేది, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ వచ్చామా పెట్టిన స్నాక్స్ తిని హోంవర్క్ చేసి ఆడుకుని పడుకున్నావా అన్నట్టే ఉండేది. కానీ అందులో మొబైల్ అనే పదార్థమే లేదు చూడండి. టీవీలే ఎప్పుడుకో వచ్చినాయి 10th ఇంటర్లో వచ్చేపాటికి. మాకు అదే 10th క్లాస్ వస్తే టీవీ కనెక్షన్ తీసేయాలి అనేవారు మాకు. ఇప్పుడు మరి మొబైల్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి కదా. ఎందుకంటే లాట్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్. నువ్వు ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చాక ఇంకా మనం ఇక మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతాం లేదు కానీ. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఒక గంట గమనించాలి, అదొకటి ఇంపార్టెంట్. టీనేజ్ పిల్లలు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళతో స్పెండ్ చేసే టైము వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, మనం ఎక్కువ క్వశ్చన్ చేయాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంట్లో వాతావరణం కొంచెం బాగుంటుంది. ప్రతి ఇంట్లో డిన్నర్ అనేది కలిసి చేయండి. అప్పుడు స్క్రీన్లు మానేసి, అంటే ఎవరికాళ్ళు ఫోన్లు లేదా టీవీ ఒక సినిమా పెట్టకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచన విధానం ఎటు సాగుతుంది. సో అవసరమైతే పేరెంట్స్ ఒక టాపిక్ లాగా, అంటే ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటే ఆ టాపిక్ మీద విశ్లేషణ పిల్లలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది గమనించుకుని మనం కరెక్ట్ చేసుకోవటానికి పేరెంట్స్కి ఒక అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా రాంగ్ అభిప్రాయాలు ఉంటున్నాయి అంటే గనక అది ఎంత జనరల్ టాపిక్ అయినా అవనివ్వండి, ఇదే మాట్లాడాలని ఏం లేదు. బట్ ఒక టాపిక్కి విశ్లేషణ అనేది ఇంట్లో నలుగురు చక్కగా భోంచేస్తూ చేసినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎటువైపు వెళుతున్నాయి అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సెటిల్ అయితే బెటరా, అమెరికాలో సెటిల్ అయితే బెటర్ అనుకుంటున్నారా మీరు అన్నారనుకోండి, ఎగ్జాంపుల్. సో ఇండియాలో ఎందుకు, ఇక అమెరికాలో ఎందుకు, దాని అడ్వాంటేజెస్ ఏంటి మాట్లాడుతూ ఉంటే ఒక వీళ్ళ కెరియర్ థాట్స్ ఏంటి, వీళ్ళకి ఫోకస్ ఎంత ఉంది, ఇవన్నీ బయటకు వస్తాయి. అట్లా అతి జనరల్ టాపిక్స్ రోజు చక్కగా ఏదో పెద్ద సెమినార్ పెట్టాలని అంటల్లా నేను, ఊరికే
మాట్లాడుకుంటా ఉంటే వస్తాయి. ఇప్పుడు మూవీస్లో వైలెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అన్నారనుకోండి, పిల్లలు మాట్లాడటం మొదలు పెడతారు. ఇట్లా పిల్లలతో ర్యాపో పెంచుకుంటా వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళ అభిప్రాయాలను మీరు ఖండించొద్దు. వింటూ ఉన్నప్పుడే వస్తూ ఉంటాయి బయటికి. వాళ్ళు వస్తూ షేర్ చేస్తున్నప్పుడే వాళ్ళని తెలియకుండా, వాళ్ళకి కరెక్ట్ చేస్తున్నట్టు తెలియకుండా మనం వాళ్ళని లీడ్ చేయొచ్చు అనేది పేరెంట్స్ నేర్చుకుంటే చాలా మట్టుకు బెటర్ అవుతుంది. ఎస్, వెరీ గుడ్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. అయితే ప్రతి పేరెంట్ డెఫినెట్గా కొన్ని విషయాలు పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ కొంతమంది పిల్లల బిహేవియర్ పెద్దవాళ్ళకి అర్థం కాదు, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద అవగాహన కూడా ఉండదు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కోసం ఉన్నా సరే అప్రోచ్ అవుదాం అనుకుంటారు, లేదా క్లాసెస్ ఏదైనా ఉంటే అటెండ్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఆడియన్స్కి? తప్పకుండా ఉన్నాయండి. పర్సనల్గా అటెండ్ అవ్వాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అది ఓకే. మీరు క్లాస్ అనే పదం వాడారు కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, March 3rd నేను రామ్ సార్ ఇద్దరం కలిసి ఒక ఆఫ్లైన్ సెషన్ ప్లాన్ చేసాం ఆల్రెడీ. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దాన్ రిపేరింగ్. సో దీనిలో ఏంటంటే షెడ్కి వెళ్ళక ముందే రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ కి సంబంధించిన టిప్స్, సీక్రెట్స్. అంటే మనం చాలా మంది వాట్ టు డూ అనేది చెప్తాం ఎక్కడైనా సరే, దీంట్లో వాట్ నాట్ టు డూ అనేది కూడా కవర్ చేస్తాం. అంటే మీరు పేరెంటింగ్లో చేయకూడనివి ఏంటి, రిలేషన్షిప్లో చేయకూడనివి ఏంటి, ఏవి అద్భుతంగా చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ కొన్ని పాయింట్స్ తీసుకుని, సో ఏ ఏజ్ పిల్లలున్నా, ఫ్రమ్ పిల్లలు రాబోతున్న అంటే వుడ్ బి పేరెంట్స్ కూడా, కపుల్స్కి, ఎందుకంటే ఇక్కడ రెండు కవర్ అవుతున్నాయి, రిలేషన్షిప్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పేరెంటింగ్. సో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, పిల్లలతో అటెండ్ అవ్వచ్చు, పిల్లలైనా అటెండ్ అవ్వచ్చు, అండ్ మ్యారేజ్ చేసుకోబోయేటువంటి వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. లేదా పిల్లలు కనబోయేటువంటి వాళ్ళైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అందరికీ ఉపయోగపడేటువంటి క్లాస్ ఇదే. March 3rd జరుగుతుంది అనమాట. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో ఇద్దరు ప్రొఫెషనల్స్, రామ్ జలదుర్గం గారు అండ్ విజయ పెద్దన గారు. సో ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ తోటి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, నెక్స్ట్ లెవెల్కి పిల్లల ఆలోచనలు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అది కూడా మోరల్గాను ఎథికల్గాను రెగ్యులర్గా వాళ్ళకు ఒక మెడిసిన్లో పనిచేసేటువంటి క్లాస్ ఇది. సో ఎక్కడున్నా సరే ఆ క్లాస్కి ఒక్కసారి అటెండ్ అయితే, అటు పేరెంట్స్ అయినా పిల్లలైనా సరే, కొంతమంది టీచర్స్ అయినా సరే, ఇందాక చెప్పాను కదండి, అంటే ఫలానా వాళ్ళే అని కాకుండా ఒక రిలేషన్షిప్ని ఎంత విలువైనటువంటి రిలేషన్షిప్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి March 3rd అయితే క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ పెద్దన గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.